హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది విఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం బస్ జర్నీ అయితే చూద్దాం. దుబాయ్లో బస్సెస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఆల్ గుబైబా బస్ స్టేషన్లో అయితే ఉన్నాం. మనం షార్జా వెళ్ళడానికి ఆపోజిట్లో ఉన్న బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. మనం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్దాం. లెట్స్ గో. చూసారా, అదే బస్ స్టాండ్. ఇది వచ్చి బస్ స్టాప్. మనం ఎక్కడికి వెళ్ళాలి రోడ్ క్రాస్ చేసి. ప్రతి బస్ స్టాప్లోనే ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటాయి. చూసారుగా, మనం వెళ్ళాల్సిన రూట్ అనేది బస్ నెంబర్, అది ఏ రూట్లో అయితే వెళ్తుంది, ఏ స్టాప్స్ అయితే క్రాస్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఎవ్రీడే బస్ టైమింగ్స్, బస్ రూట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తారు ఈ బోర్డులో. బస్ కోసం వెయిట్ చేయడానికి దుబాయ్లో ఇలాంటి ఏసీ షెల్టర్లు ఉంటాయి. లోపల మనం వెయిట్ చేయొచ్చు. ఆల్రెడీ ఒకరు వెయిట్ చేస్తున్నారు చూడండి. లోపల నుంచి కూడా బయట వచ్చే బస్సులు క్లియర్గా తెలుస్తుంది. సో మనం కూర్చొని బస్సు వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంది. ఫైనల్గా అయితే మన బస్సు వచ్చేసింది. ఓకే, లెట్స్ గో. మనం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎన్ఓఎల్ కార్డ్ అనేది ఉండాలండి. అందులో మినిమం బ్యాలెన్స్ ఉండాలి, లేకపోతే లోపల స్కాన్ చేస్తున్నారు చూసారు కదా, అది యాక్సెప్ట్ చేయదు. బస్ డ్రైవర్ కూడా దిగిపోమంటారు. సో మనం ఇక్కడ స్కాన్ చేయగానే అమౌంట్ అనేది చూసి అది డిటెక్ట్ చేస్తుంది. మనం వెళ్ళే ప్రతి స్టాప్ ఈ మానిటర్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చే ప్రతి స్టాప్ ఇది అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది. కెమెరా కూడా ఉంది చూసారు కదా, ప్రతిదీ అయితే రికార్డ్ అవుతుంది. దుబాయ్లో ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు ఉంటూనే ఉంటాయి. చిన్న పాప నాతో ఆటలాడటం మొదలుపెట్టింది. ఎంత చక్కగా ఆడుతుందో. ఫైనల్గా మన స్టాప్ అయితే వచ్చేసింది. ఇక్కడ స్కాన్ చేసి దిగిపోతున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.